నేను కూడా మొహమాట పడని చెప్పడానికి. మీరు కూడా జాగ్రత్తగా వేసుకుని చేయొచ్చు, ఎయిర్లో క్యాలిక్యులేషన్ చేయొద్దు. సో కీప్ ఇట్ వన్ ప్రొట్రాక్టర్. కానీ క్యాలిక్యులేషన్ పట్టుకెళ్ళి ఏదో ఒకటి పట్టుకోవాలి. 30, 60, 90, 120, 150. చూడండి హౌ ద లైన్ షుడ్ బి. లైన్ ఉందా లేదా అన్నట్టుగా వస్తుంది. దొరకద్దు. ఓకే నెక్స్ట్ హౌ మచ్ యాజ్ ఏబి ఎంతుందో నాకు తెలియదు. ఇక్కడ ఎంత ఉంటే అంత. వాట్స్ యువర్ ఫ్రెండ్స్ డూయింగ్? దే ఆర్ డూయింగ్ దస్ 30 mm లైక్ దట్. బట్ మ్యామ్ చెప్పింది వేరే, ఫ్రెండ్ చెప్పింది 40 mm అని 40 mm పెడుతుంది. బట్ హౌ మచ్ ఏబి, హౌ మచ్ యువర్ బేస్, దట్ షుడ్ బి హౌ టు ప్రొజెక్ట్ హియర్. కొంచెం డయాగ్రామ్ ఎప్పుడు ఇలా కంప్లీట్ చేస్తాను. అదే చెప్తున్నా కదా, నువ్వు దీన్నేమో ఎక్కడో నోట్ చేస్తావు. సేమ్ థింగ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. దట్స్ వై ఐఎమ్ గివింగ్ ద వీడియో. మీరు గీసేటప్పుడు యూ ఆర్ గివింగ్ డ్రాయింగ్ ఫ్రమ్ హియర్. Always close inside. One side close inside. You have to start from this side. 1, 2, 3, 4, 5, 6, etc. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత యూ ఆర్ ఇన్ ద ఏజ్ సిమిలర్గా ఇంకా పైకి వెళ్ళిపోతున్నారు. అలాగే డ్రా చేసుకుని వెళ్ళిపోతున్నారు ఇలాగ. బట్ క్లోజింగ్ సైడ్ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి కదా. ఈ క్లోజింగ్ సైడ్ ఇక్కడ నోట్ చేస్తున్నారు. ఇక్కడ నోట్ చేసి ఇదంతా జాయిన్ చేస్తారు. అప్పుడు ఈ క్లోజింగ్ సైడ్ ఎంత ఉంది? డబల్ ఉంటుంది. సో మళ్ళీ క్లోజింగ్ సైడ్ ఇలా వచ్చి నోట్ చేయాలి. అంటే ఆల్వేస్ రిమైండ్ ఈ 2 పార్ట్స్ లీవ్ చేసేసి థర్డ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్ నుంచి పెండగన్ స్టార్ట్ అవుతుంది. ఏ పాలిగన్ అయినా సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది రిమైండ్ పెట్టుకోవాలి అంతే. అంతేగాని ఏరియాలో అలా డ్రా చేయొద్దు. పైకి కిందకి కూడా రావాలి. ఓకే, డ్రా ద ఆక్టగన్, హెప్టగన్. ఆ పేరు